సాధారణంగా సూర్యగ్రహణం రోజున దేశంలో అన్ని ఆలయాలను మూసివేస్తారు. అయితే తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేకాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. నేడు సూర్యగ్రహణం సందర్భంగా దేశంలోని దాదాపు అన్ని ఆలయాల తలుపులు మూతపడగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ద్వారాలు మాత్రమే తెరిచి ఉంచారు. గ్రహణ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణ కాలంలో అభిషేకాలు చేయడం గల కారణాలను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ పండితులు మారుతి శర్మ మీడియాకు వివరించారు. 2.5 గంటల వరకు సంభవిస్తుంది. ఈ గ్రహణం మనకి 25 నిమిషాల నుంచి 28 నిమిషాలు మాత్రమే దర్శనం ఉంటుంది. అలాగే ఈ గ్రహణం, ఈ పాక్షిక గ్రహణము స్వాతి నక్షత్ర ప్రయుక్తమైనటువంటి తులారాశి యందు సంభవిస్తున్నది. కావున ఈ స్వాతి నక్షత్రం తులారాశి వారి గ్రహణాన్ని చూడకుండా ఉండి గ్రహణానంతరము ఆ బ్రాహ్మణులకి యొక్క స్వాతి రవికి కేతువుకి సంబంధించినటువంటి ధాన్యాదులు దానం చేయడం వల్ల శాంతి కలుగుతుంది. అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయము కూడా ఈ గ్రహణానికి 6 గంటల సుమారు ముందుగా గ్రహణ కారణంగా దేవాలయాన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. అలాగే గ్రహణానంతరము ఆలయాలు తెరిచి సంప్రోక్షణ చేసి యథాప్రకంగా వారి ఆచారం ప్రకారంగా స్వామివారికి అభిషేకాదులు కానీ నిత్య నైవేద్యాదులు కానీ అన్నీ కూడా చేస్తారు. అలాగైతే మన యొక్క భారతదేశంలో భిన్నమైనటువంటి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం గ్రహణ కాలంలో తెరిచి ఉంచడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారము. ఆ ఆచారంలో భాగంగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా సూర్య చంద్రగ్రహణాలకి మనకి గ్రహణకాల అభిషేకం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈరోజు కూడా 4వ కాల అభిషేక సమయంలో ఈ గ్రహణం వస్తోంది. కాబట్టి 4వ కాలం యథాప్రకారంగా అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి విశేషంగా. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాహుకేతు పూజలు యథాప్రకారంగా జరుగుతాయి. గ్రహణకాలంలో కూడా ఈ పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా కాళహస్తి చేసిన భక్తులు స్వామివారిని దర్శించి తరించవలసిందిగాను, అలాగే లోకమంతా కూడా జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి దయ వల్ల క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో లోక కళ్యాణంగా ఉండుగాక అని కోరుకుంటూ ఉన్నాం. ఓం నమః శివాయ.